హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు గణేష్. నేను యాక్చువల్‌గా ఆల్రెడీ ఎస్ఎస్‌సి జీడీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కాదు, ముందే సెలెక్ట్ అయ్యాను నేను. ప్రెజెంట్ జాబ్ కూడా చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా నేను ట్రైనింగ్ కూడా అయిపోయింది నాది. నాకు ట్రైనింగ్‌లో ఇంపార్టెంట్ వస్తువులు ఏంటేంటి అనేది చాలా ఎతికి నాకు దొరకలేదు. కొన్ని వీడియోస్‌లో అంత క్లారిటీ అయితే రాలేదు. సో, ఇప్పుడు నేను ట్రైనింగ్ అయి చేశాను. నాలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదని ఈ వీడియో అయితే నేను మీకు చేస్తున్నాను. సో, అంటే ఆల్రెడీ ఇప్పటికే మీరు ప్యాక్ చేసుకొని ఉండుంటారు. ఎవరైతే ప్యాక్ చేసుకోలేదో వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు చెప్తాను. అవి మాత్రమే తీసుకోండి. అంటే మెయిన్ వస్తువులు చెప్తాను. మిగతావన్నీ ఆప్షనల్, అవి మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అయ్యి. సో, ఇంపార్టెంట్ వస్తువులు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. ఫస్ట్ నార్మల్ క్యాజువల్ థింగ్స్ మాట్లాడుకుంటే పేస్ట్ ఒకటి తీసుకోండి. మెయిన్ మీరు ఏ వస్తువులు తీసుకున్నా మినిమం ఒక 2-3 మంత్స్కి 3 మంత్స్ వరకు అనుకోండి. మినిమం 2-3 మంత్స్కి తగ్గట్టుగానే తీసుకోండి. ఎందుకంటే మీకు రాగానే ట్రైనింగ్ సెంటర్లో మీకు ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయని మీకు తెలియదు. సో మీరు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వకపోవచ్చు. ఇందుకోసం మీరు ఒక 2-3 మంత్స్కి తగ్గట్టుగా ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేసుకోండి. సో పేస్ట్ కూడా మీరు కొద్ది పెద్ద పేస్ట్ లాంటివి తీసుకోండి. బ్రష్ ఒకటి సరిపోతుంది, తర్వాత ఏం తీసుకోవచ్చు. బ్రష్ ఒకటి ప్లస్ టంగ్ క్లీనర్ ఒకటి తీసుకోండి. 1-2 తీసుకోండి టంగ్ క్లీనర్. సో ఆ సెట్ అలా తీసుకోండి. అది అయిపోయిన తర్వాత షేవింగ్ చేసుకోవాలండి. మీరు ఎక్కడైనా ఫోర్స్ మెంబర్స్ చూడండి, వితౌట్ షేవింగ్ ఎవరు ఉంటారు అంటే కొంతమంది ఉంటారు. కొందరు పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి షేవింగ్, అదంటే పంజాబ్ సైడ్ వాళ్ళకి ఉంటుంది. సో నార్మల్ మన సైడ్ వాళ్ళకి ఎవరికి ఉండదు. సో మీరు షేవింగ్ ఫోమ్ ఒకటి ఉంటుంది మనకి. డిమార్ట్లోకి వెళ్ళారంటే మ్యాక్సిమం ఈ ఐటమ్స్ అన్నీ దొరికేస్తాయి మీకు నేను చెప్పినవి. షేవింగ్ ఫోమ్ ఒకటి ఉంటుంది, అది ఒకటి తీసుకోండి. పెద్దది, చిన్నది తీసుకోకండి, పెద్దదే తీసుకోండి. పెద్దదంటే మరీ పెద్దది కాదు, ఒక మీడియం సైజ్ది ఉంటుంది, అది ఒకటి తీసుకోండి. అదొకటి ప్లస్ జిల్లెట్ బ్లేడ్స్ ఉంటాయి, 120 రూపీస్ సెట్ ఫ్రేమ్ వస్తుంది. అది కొద్ది తక్కువదే తీసుకోండి, పర్లేదు. పెద్దది తీసుకున్నా మీ ఇష్టం. అది బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను. జిల్లెట్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, చిన్నదే ఉంటుంది. అది మీరు డిమార్ట్లో చూస్తే నార్మల్ ప్యాకింగ్ కవర్లో ఉంటుంది అది. ఆ జిల్లెట్ 120 రూపాయలదో 150 ఉంటుంది అది. అది తీసుకొని ప్లస్ దాని బ్లేడ్లు కూడా మీకు తర్వాత దొరుకుతాయి, మీరు సపరేట్గా దొరుకుతాయి బ్లేడ్స్ కూడా. ఆ బ్లేడ్స్ కూడా తీసుకోండి, ఒక 10 ఎంతో. దీని తర్వాత మనకి ట్రాలీ బ్యాగ్ ఒకటి పెద్దది తీసుకోండి. మీడియం సైజ్ కాదు, కొంచెం పెద్దదే తీసుకోండి. ఎందుకంటే ఒక సింగిల్ బ్యాగ్ సరిపోయేటట్టు తీసుకోండి. అంటే ఒక మీడియం తీసుకొని మళ్ళీ సరిపోక ఇంకొక బ్యాగ్ ఏం పట్టుకెళ్ళాలి అలాంటివి కాకుండా తీసుకుంటే ఒక లార్జ్ తీసుకోండి. అంటే మీకు ఇబ్బంది ఉండదు, తర్వాత ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఒక లార్జ్ బ్యాగ్, ఒక ట్రాలీ బ్యాగ్ ఒకటి తీసుకోండి. తర్వాత కాలేజ్ బ్యాగ్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్స్ పెట్టుకోండి. డాక్యుమెంట్స్ స్టార్టింగ్ 1 మంత్ 2 మంత్ 1 మంత్ అనుకోండి, 1 మంత్ ప్లస్ 1 మంత్ లేదా 20 డేస్ అలాగా మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అవుద్దన్నమాట. 1 మంత్ కాదు, ఒక 20 డేస్ అనుకోండి. మీకు అలా సర్టిఫికేట్స్ అనుకొని అలా అనుకొని డాక్యుమెంట్స్ కోసం తిప్పుతారు. అప్పుడు మీరు కవర్లో అయినా పట్టుకెళ్ళొచ్చు, లేదంటే మీకు బ్యాగ్ ఉంటే కొద్దిగా మీకు తర్వాత యూజ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ, అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి, లేదా ఇంటికి వచ్చినప్పుడు మిడ్ టర్మ్ అని ఒకటి ఉంటుంది, మధ్యలో సెలవులు ఇస్తారన్నమాట ట్రైనింగ్ మధ్యలో. తీసుకెళ్ళండి, ఈజీగా ఉంటుంది మీకు. తర్వాత దేనికైనా బయటికి చిన్న చిన్న వస్తువులను క్యారీ చేయడానికి కాలేజ్ బ్యాగ్ టైప్ ఏమైనా ఉంటే పట్టుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్, పికిల్స్ అవి తీసుకెళ్ళండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, మనకి ఫుడ్ అక్కడ అంత అలవాటు పడదు. కొంచెం రోటీలు అవన్నీ అంటే మనకి ఇటు సైడ్ వాళ్ళకి అంత అలవాటు పడవు. రైస్ కూడా ఇస్తారు, కాకపోతే రోటీలు అవి పెట్టినప్పుడు మనకి అంటే ఇటు సైడ్ ఫుడ్ అంత అలవాటు పడదు. మీ ఫుడ్లో అయితే ఏ కాంప్రమైజ్ ఉండదండి. నార్మల్గా యాక్సెప్ట్ చేసిన వాడికి అయితే పర్లేదు, అలా అంటే సరిపోద్ది. అది కాకుండా అంటే కొంచెం ఎంచుతారు కదా, అలాంటి వాళ్ళకి అయితే మాత్రం ఫుడ్ కొంచెం ఎఫెక్టివ్, అంటే అంత ఇష్టపడకపోవచ్చు. నార్మల్గా అంటే కొత్త ఐటమ్స్ తింటామండి. పూహ అనుకుని అన్నీ, అంటే నేను ఎప్పుడు ఇంటికాడ తినలేదు, ఇటు సైడ్ వచ్చిన తర్వాత తిన్నాను. పూహ అని ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి ఇక్కడ చేస్తారనమాట. మన ఇడ్లీ దోశ అవి ఏం దొరకవు అక్కడ అసలు, బయట ఇక్కడికి వచ్చాక. నెక్స్ట్ స్నాక్స్ ఏం పట్టుకెళ్ళండి, చేగోడీలు ఇవేమైనా పట్టుకెళ్ళండి చేయించుకొని. అవి పట్టుకెళ్ళి నెక్స్ట్ పికిల్స్ కూడా పట్టుకెళ్ళండి. పికిల్స్ అయ్యి చికెన్ పికిల్, ఇంకేదైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏ పికిల్స్ అయినా పట్టుకెళ్తే మీకు ఒకవేళ కర్రీ నచ్చకపోతే అన్నంతో కలుపుకొని తినడానికైనా మీకు పనికి వస్తుంది. పికిల్స్ పట్టుకెళ్ళండి బాగా మంచిగానే.
నెక్స్ట్ సర్టిఫికేట్స్ అన్ని తర్వాత వేరే వీడియో చెప్తాను నేను. సర్టిఫికేట్స్ మాత్రం ఏం పెట్టుకున్నా మొత్తం ఒక 5 కాపీస్ తీసుకున్నట్టు సెట్ లాగా ఒక్కొక్క ఇది 5 జెరాక్స్ తీసుకున్నట్టు పట్టుకెళ్ళండి. 5 to 10 జెరాక్స్ తీసుకోండి, ఎందుకని మంచిది, సేఫ్ సైడ్. సర్టిఫికేట్స్ అన్ని తర్వాత చెప్తాను. అవి ప్రజెంట్ డైలీ యూజ్ వస్తువులన్నీ చెప్తాను నేను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్ ఒకటి పట్టుకెళ్ళండి. నెయిల్ కట్టర్ ఒకటి, నెక్స్ట్ 2 బెడ్షీట్లు, ఒక పిల్లో కూడా పట్టుకెళ్ళండి. పిల్లో చిన్నది తీసుకోండి, అంటే చిన్న బేసిక్ది ఉంటుంది చూసారు కదా మీరు, గాలి నింపుకొని ఉంటుంది కదా అలాంటి పిల్లో ఒకటి పట్టుకెళ్ళండి. లేదు అడ్జస్ట్ అవుతానంటే అడ్జస్ట్ కూడా అయిపోవచ్చు, వేరేగా ఇలా పెట్టుకొని మడత పెట్టుకొని పెట్టుకోవచ్చు. లేదంటే పిల్లో నార్మల్ అది పెట్టుకెళ్ళిపోండి, చిన్నది పర్లేదు, తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 బెడ్షీట్స్ ఏంటంటే ఒకటి పరుచుకోవడానికి, ఇంకొకటి కప్పుకునేది మాత్రం కొంచెం దళసరిది పట్టుకెళ్ళండి. మినిమం ఒక 1 బెడ్ 1 లేయర్ అని ఉంటుంది, మినిమం అదేనే తీసుకెళ్ళండి. ఎందుకంటే చలికి మొత్తం మీరు మినిమం 11 months అలా ఉంటారు ట్రైనింగ్లో, సో మీకు చలికి తట్టుకోలేరు అనమాట, సో ఇబ్బంది అయిపోద్ది. సో అందుకోసం ఆలోచించుకోండి. పెద్దది పట్టుకెళ్ళండి, అంటే కొంచెం దళసరిది పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి దుప్పటి. ఎందుకంటే అది మీకు మళ్ళీ చలి అది వేసినప్పుడు, చలికాలం ఉన్నప్పుడు మీకు బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అక్కడ జ్వరం అది వచ్చిందంటే మీకు మళ్ళీ ఆ మెడికల్ ఇష్యూస్ అన్నీ వేరేగా ఉంటాయి, రెలిగేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ రెలిగేట్ ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అయిపోయి, ఒక పిల్లో అయిపోయింది. తర్వాత నార్మల్ ప్లేట్ ఒకటి పట్టుకోండి, గ్లాస్ ఒకటి పట్టుకోండి. ఎందుకంటే తర్వాత మీకు ఇష్యూ చేస్తారు, మిగతా కొన్ని ఐటమ్స్ అన్నీ ఇష్యూ చేస్తారనమాట అక్కడి నుంచి మీకు. అవి కూడా మనమే డబ్బులు కట్టుకోవాలి, డబ్బులే మనమే ఇవ్వాలన్నమాట వాటికి. తర్వాత ఈ ప్లేట్ నార్మల్ ప్లేట్ అంటే కొన్ని రోజుల వరకు వాళ్ళు ఇష్యూ చేసినంత వరకు ఈ ప్లేటు గ్లాస్ అనేది మన నార్మల్ పాలు అది ఇస్తారు, ప్లస్ మనకి ఫుడ్ అది పెడతారు కదా 3 పూట్ల, దానికోసం తినడానికి మన దగ్గరకు ఈ పట్టుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ షర్ట్స్, ట్రాక్స్, బనియన్లు పట్టుకెళ్ళండి. తక్కువ పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి క్యాజువల్వి, ఎందుకంటే మీరు మ్యాక్సిమం ట్రైనింగ్ చేస్తున్నంతసేపు ఆ బట్టలతోనే ఉంటారనమాట, అక్కడ ఇష్యూ చేసిన బట్టలతోనే. మీరు ఈ మళ్ళీ అంత పెద్దగా యూస్ చేయరు, మహా అయితే నైట్ పడుకున్నప్పుడు యూస్ చేస్తారు, లేదా ఫెస్టివల్స్ అయినప్పుడు బయటకు వెళ్ళని యూస్ చేస్తారు. ఫెస్టివల్స్ అయినప్పుడు అంటే ఒక 2-3 అకేషన్స్ అలా అవుతాయి అంతే, 2-3 కాదులండి, ఒక 3-5 అలా ఉంటాయి ఇయర్లీలో. మధ్యలో ఎప్పుడు అలా అకేషన్స్ అవుతాయి, అప్పుడు ఇచ్చేసుకోవచ్చు. సో క్యాజువల్ బట్టలు ఎక్కువ పట్టుకెళ్ళడానికి ట్రై చేయకండి, లైట్గా బేసిక్గా పట్టుకెళ్ళడానికి ఒక 2 జతలు అలా పట్టుకెళ్ళండి అంటే చాలు. మంచిగా బయట ఫెస్టివల్స్ వేసుకోవడానికి ఒకటి, ఇంకొకటి నార్మల్ బయటకు వెళ్ళడానికి ఒకటి అన్నట్టు ఒకటి తీసుకోండి అంతే, 2 జతలు. ప్లస్ నార్మల్ క్యాజువల్ షార్ట్స్, ట్రాక్స్ అవి ఒకటి తీసుకోండి అంతే, 1-2 అంతే. బనియన్స్ అవి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చెప్పులు తీసుకోండి, ఒక 120 రూపాయలదో 150 రూపాయలదో 100 రూపాయలదో ఎంత కొంత పర్లేదు, జస్ట్ వాష్రూమ్కి వాడుకోవడానికి చెప్పులు తీసుకోండి ఒకటి. తర్వాత అక్కడ వేసుకోవడానికి వేరే చెప్పులు ఏం తీసుకోండి, లేదంటే క్యాజువల్ షూ కూడా ఒకటి తీసుకోండి. క్యాజువల్ షూ ఒకటి, బయటకి అయినా చెప్పాను కదా ఇలా ఫెస్టివల్స్ ఎప్పుడైనా అయినప్పుడు, పండుగలు, ఇలా వినాయక చవితి, ఇలా దుర్గామాత పూజలు అవి ఉంటాయి కదా, ఇలాంటప్పుడు మీకు బయటకు ఎప్పుడైనా వెళ్ళడానికి ఆ షూ అది వేసుకొని చేయొచ్చు అనమాట. అక్కడ టెంపుల్స్ ఉంటాయి లోపల, ఆ టెంపుల్స్లో వెళ్ళడానికి మీకు అలా బాగుంటుంది. నెక్స్ట్ అమౌంట్ విషయానికి వచ్చినప్పటికీ మినిమం 30 to 50K పట్టుకోండి. ఎందుకంటే మినిమం 30K అయినా పట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎవరొకరిది తీసుకోండి, నాకు అలా స్టార్టింగ్ ఇబ్బంది, కానీ తర్వాత శాలరీ పడిపోద్ది. కానీ శాలరీ ఎప్పుడు పడుద్ది అంటే ఒక 2 months అలా పడుద్ది అనమాట మీకు, 2-3 months లేట్ అయిపోద్ది, అందుకు శాలరీ ఇబ్బంది అవుద్ది మీకు. ఒక 2-3 months అయిపోయాక మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు, 3rd monthలో పడిపోద్ది. 2 months మినిమం 2 months తర్వాత పడుద్ది అనమాట, అందుకోసం ఇబ్బంది. సో 2 months తగ్గట్టుగా మీకు శాలరీ పట్టుకెళ్ళంటే 2 months తగ్గట్టు ఖర్చులు ఉంటాయి కదా, అందులో మధ్యలో ఇష్యూ చేస్తారు కదా కొన్ని బట్టలని, అవన్నీ ఇవన్నీ బోల్డ్ ఇష్యూ చేస్తారు, షూస్ అన్నీ. సో వాటి కోసం అలా ఒక 10,000 12,000 దానికి అయిపోద్ది. ప్లస్ 5,000 రేషన్ మనీ అని చెప్పి తీసుకుంటారు, మన మెస్ కోసం అని చెప్పి స్టార్టింగ్ అమౌంట్ అని చెప్పి తీసుకుంటారు. అంటే మినిమం 30,000 పెట్టుకుంటే మీకు అంత ఇబ్బంది ఉండదు అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోండి. మెయిన్ SBI మాత్రం బ్యాంక్ అకౌంట్ మాత్రం తీసుకోండి, SBI బ్యాంక్ అకౌంట్, అందులో ATM కార్డు, డెబిట్ కార్డ్ తీసుకోండి, చెక్ బుక్ కూడా తీసుకోండి, మెయిన్ చెక్ బుక్ కూడా తీసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పాను కదా ఒక 5,000 అలాగా మెస్ మనీ, రేషన్ మనీ తీసుకుంటారు ఫస్ట్ వెళ్ళగానే. సో ఆ అమౌంట్ మీరు చెక్ రూపంలోనే తీసుకుంటారు అనమాట వాళ్ళు, మనలాగా ఇవన్నీ ఫోన్పేలు అన్నీ తీసుకోరు, అక్కడ చెక్ రూపంలో తీసుకుంటారు.
సో అందుకు చెక్ బుక్ ఒకటి పట్టుకెళ్ళండి. లేదంటే హ్యాండ్ క్యాష్ కూడా తీసుకుంటారు, కానీ కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. అందుకు వీలైతే చెక్ బుక్ పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫొటోస్ అన్నీ తర్వాత మీకు సర్టిఫికేట్స్ కోసం మీకు తర్వాత చెప్తాను, లేదంటే ఇక్కడ పైన చెప్పేస్తాను చూడండి. 20 to 30 ఫొటోస్ అయితే తీసుకోండి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి చేయించుకొని తీసుకెళ్తారు, ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉంటుంది. ఇప్పుడే క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా రెడీగా ఉండి ఉంటుంది, కాల్ లెటర్ ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డు, ఎనెక్స్డ్ ఫామ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, 10th మేము. ఇంకా మెయిన్ విషయం వచ్చేసి మీ సర్టిఫికేట్స్ ఇప్పుడు హయ్యర్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ చేసి ఉంటే మాత్రం డిగ్రీ సబ్మిట్ చేయండి. ఎందుకంటే అది మీకు తర్వాతకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు పోస్టింగ్ ఎప్పుడైతే వేస్తారో 1 year ట్రైనింగ్ అయిపోయాక అప్పుడు మీ ఈ సర్టిఫికేట్స్ బేస్డ్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు 10th సబ్మిట్ చేశారు. ఎందుకంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ 10th వరకు అని చెప్పి 10th ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు. వాళ్ళు డిగ్రీ చేశారు, వాళ్ళు డిగ్రీ బీటెక్ అని, కానీ వాళ్ళు ఇవ్వలేదు. నేను యాక్చువల్గా సబ్మిట్ చేశాను. నాకేంటంటే మంచి పోస్టింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్స్ ఇలాంటి వీటిలో వస్తుంది అన్నమాట మీకు పోస్టింగ్. ఎయిర్పోర్ట్లో కానీ రీసెర్చ్ సెంటర్ లాంటివి అలాంటి వీటిలో వస్తాయి పోస్టింగ్. మీరు ఇలాంటివి ఇస్తే 10th ఇచ్చారంటే చాలా ప్లాంట్, స్టీల్ ప్లాంట్లు కొంచెం ఇబ్బందికరంగా డ్యూటీలు వస్తాయి అన్నమాట. అంటే కొంచెం దుమ్మేరియాలు అయ్యి ఉంటాయి కదా, అందుకు ఎఫెక్టివ్గా ఉంటుంది అంతే. సో మ్యాక్సిమం మీ హయ్యర్ క్వాలిఫికేషన్ ఎటు ఉంటుంది ఇవ్వండి. ఇంకొకటి సర్టిఫికేట్ ఫైల్ ఒకటి ఉంటుంది కదా, అది ఒకటి తీసుకోండి సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకోవడానికి. సో ఇంతేనండి. మ్యాక్సిమం దీని మించి మిగతా బకెట్ ఇవన్నీ అంటే అక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం అంత బాగోదు. ఇంత మించి ఇంకేముండవు మ్యాక్సిమం. అంటే మెయిన్ వస్తువులు అయితే ఇవ్వనమాట. మిగతా మీకు డేట్స్, ఖర్జూరం ఇవన్నీ కావాలంటే బాదం, పిస్తా ఇవన్నీ పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళొచ్చు. తర్వాత అక్కడ క్యాంటీన్లో ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్ కొద్దిగా హార్డ్గానే ఉంటుందండి. మీకు ఈ 1 year ట్రైనింగ్ కొద్దిగా వెళ్ళిపోవాలని మూమెంట్స్ చాలాసార్లు వస్తాయి, కాకపోతే తట్టుకొని నిలబడగలగాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్లోనే మా ట్రైనింగ్ సెంటర్లోనే చాలామంది వెళ్ళిపోయారు అలా మధ్యలో. ఎందుకంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు అక్కడికి, అక్కడ అలా ఉండదు, వేరేలా ఉంటుంది. బయట ఉన్న సెలబ్రేషన్స్ అంతా చేసుకొని అలా వస్తారనమాట, అక్కడ అలా ఉండదు. అంటే మరీ డౌన్ టు ఎర్త్ ఉండాలి అన్నట్టు ఉంటుంది అనమాట. కాకపోతే మీకు ఒక 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో మిడ్ టర్మ్ బ్రేక్ అని ఇస్తారనమాట. మధ్యలో ఒక 2 weeksకి ఇంటికి పంపిస్తారనమాట. అప్పుడు మీకు సరదాగానే అనిపిస్తుంది. అప్పటికి మీరు సెట్ అయిపోతారు ఆటోమేటిక్గా. స్టార్టింగ్ ఒక 2-3 months మాత్రం అంటే నాకు యాక్చువల్గా ఇంటికాడ అంత పరిగెట్టి అంత ఎక్సర్సైజ్ చేసి అంత అలవాట్లేదండి నాకు. ఇక్కడికి వచ్చాక నేను యాక్చువల్గా అలా చదివించేది అనుకోకుండా సెలెక్ట్ అయ్యి ఇలా వచ్చాను ఇందులోకి. నేను యాక్చువల్గా ఫోర్స్ మెంబర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియోని చెప్పొచ్చు, కాకపోతే ఈ వీడియో ఎంత రీచ్ వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ వీడియో అది నాది, సరదా చూద్దామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. మంచిగా రీచ్ వస్తే ఇంకా మీకు ఈ ఫోర్స్కి SSCGDకి సంబంధించిన వీడియోస్ అండి. శాలరీస్ ఎలా ఉంటాయి, వర్క్ ఎలా ఉంటుంది, డ్యూటీస్ ఎలా ఉంటాయి, డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మంచిదా పర్లేదా, దీనికన్నా వేరే చూసుకోవడం మంచిదా, ఇవన్నీ నేను మీకు ఏంటంటే వేరే వీడియోస్ రూపంలో పెడతాను. నేను యాక్చువల్గా రీసెంట్గా రిక్రూట్ అయినవాడిని, 2-3 years అయింది. సో మీకు అప్డేటెడ్ కంటెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. వ్యూస్ మంచిగానే వచ్చి కొద్దిగా బాగానే రెస్పాన్స్ అది వస్తే పర్లేదు. ఎందుకంటే డ్యూటీ చేసుకుంటూ ఇవి మళ్ళీ నేను చేయడం అంటే కొద్దిగా ఇబ్బంది వీడియోస్. సో అందుకే మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కంటెంట్ అయితే అలాగ ముందుకు సాగిస్తాను దీని గురించి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదంటే వద్దులండి. కానీ ఇవి మెయిన్ మ్యాటర్ అంటే ఇదనమాట. సో ఐటమ్స్ ఇవి అనమాట. మీకు మిగతా అన్నీ ఆప్షనల్. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. పట్టుకెళ్ళొచ్చా బెటరా లేదా అనేది నేను మెయిన్లీ చెప్తాను. నేను మీకు మెయిన్ అయితే ఇవే అనమాట. దీని మించి మీకు పెద్దగా యూజ్ ఏమంత వచ్చి ఇంకా ఇవే, ఇంక దీని మించి పెద్ద యూజ్ ఏమి ఉండవు. మిగతావి సర్టిఫికేట్స్ కోసం వేరే వీడియో చేస్తాను నేను. సో నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి, అంటే కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది అంతే. సో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఆల్రెడీ బోరింగ్ ఉంది ఎలా అని అనిపిస్తే మాత్రం, మీకు నచ్చిపోయిన ఎలా అనిపించినా పర్లేదు, ఏం పర్లేదు, జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోండి, పర్లేదు, ఏం పర్లేదు నాకు. ఇంకేమైనా మీకు ఈ కోర్సెస్ సంబంధించి కంటెంట్ కావాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా అలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వ్యూస్ బట్టి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు కంటెంట్ కూడా తెలుస్తూ ఉంటుంది ఏంటి అనేది, ఎలా ఉంటుంది జాబ్ ఏంటి, ఎలా ఉంటుంది,
సో శాలరీలు ఎలా ఉంటాయి అన్నీ అనేది మీకు క్లారిటీ చెప్తాను. ఇదన్నమాట ఈ వీడియో కంటెంట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ఏమాత్రం మొహమాటం పడకండి, హ్యాపీగా పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.